ఇది చాలాసార్లు మనం ప్రతి క్రిస్మస్కి చదువుకునే మాటలే. అందులోని భావాన్ని మనం ఆలోచిద్దామండి. నేనైనా 8వ వచనం, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా అప్పుడు ప్రభుదూత వచ్చింది. నాయనా ఎలా వినండి. ఇది దర్శనం చూస్తారా? దర్శనం చూస్తారా? దర్శనం అంటే ఏంటంటే సంగతులను మనసులో చూడటం. ఇప్పుడు మీరు ఎక్కడున్నారంటే బెత్లెహేం వెళ్ళిపోయారు. మీ మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు పొలంలో ఉన్నారు. ఇప్పుడు అది ఆ సన్నివేశాన్ని మనసులో చూడండి, చాలా బాగుంటుంది అనమాట. అలా బైబిల్ అలా చూడాలి, చదవటే కాదు చూడాలి కూడా. గొర్రెల కాపరి పొలంలో రాత్రి వేళ మంద కాచుకుంటున్నారు. అప్పుడు మీకు ఏం గుర్తు రావాలంటే ఆల్రెడీ కొన్ని విజువల్స్ చూశారు కదా మీరు. కొన్ని విజువల్స్ చూపించడానికి ఒక ఆయన వస్తున్నారు. ఏమా తీసుకురండి, చూపిందాం. కొంచెం మైండ్లోకి తెచ్చుకోండి, అంతే కదా. సాధ్యం కదా? సాధ్యమే. మీరు ఈ వ్యక్తిని ఇష్టపడ్డారు అనుకోండి, ఆ రూపాన్ని మైండ్లో చూడరా? కంపల్సరీ చూస్తారు. ఒక వ్యక్తిని కనుక మీరు ఏదైనా ఏ వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తి యొక్క రూపాన్ని మనసులో చూస్తుంటారు. అది ఎంత నిజమో అలాగే దేవుని సంగతులను చదువుతున్నప్పుడు ఆ సంగతులో ఉన్న సన్నివేశాలను మనసులో చూడండి, అప్పుడు చాలా బాగుంటుంది. రైట్. ఇప్పుడు మంద కాచుకుంటున్నారు, ఏమంటే చలి మంట కాలుతుంది, చుట్టూ కూర్చున్నారు, చుట్టూ వెలుగుంది, బాగుంది. ఇలాగ ప్రభు దూతాల దగ్గరికి వచ్చింది. ప్రభు మహిమ వెలుగు చుట్టూ ప్రకాశించింది. అది ఎలా ఉంటుందంటే నిజంగా అద్భుతం. మనకి ఎప్పుడైనా జరిగితే బాగుండి అనిపిస్తుంది కదండి. ప్రభు మహిమ వాళ్ళ చుట్టూ ప్రకాశించింది. వారు మిక్కిలి భయపడిరి అన్నాడు. భయం కదంట, మిక్కిలి భయపడిరి. అంతే కదా, సడన్గా వెలుగు వస్తే ఎలాగుంటే చెప్పండి, భయం వేస్తుంది కదండి. భయపడిరి. ఆ దూత అన్నది, భయపడకండి, ఇదిగో. అంటే దేవదూతకి మానవ భాష కూడా వచ్చారన్నమాట. అన్ని భాష వచ్చే వాళ్ళకి. ఏరైనా భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వార్త తెచ్చాను అన్నాడు దేవదూత. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన పేరేంటంటే క్రీస్తు. కింద అభిషిక్తుడు అని అర్థం. క్రీస్తు అనే మాటకి అభిషిక్తుడు అని అర్థం. దేవుని చేత అభిషేకింపబడిన వాడి రాజు అని అర్థం అండి. క్రీస్తు ఎవరంట? రాజు, రక్షకుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, అలాగే మెస్సియా అనగా రాజు. ఆ రాజుని ఎలాగ అభిషేకిస్తారు? తైలంతో అభిషేకిస్తారు. తైలంతో సమూయేలు సౌలుని ఎలాగ అభిషేకించాడు? తైలంతో. దావీదుని ఎలాగ అభిషేకించాడు? తైలంతో. యేసుప్రభువుని ఎలాగ అభిషేకించాడు? ఆత్మతో. యేసుక్రీస్తుని ఆత్మతో అభిషేకించాడు. బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ ఆయన మీదకి పౌరం వల్లే దిగిందనమాట. అలాగ ఆత్మచేత ఆయనను అభిషేకించాడు దేవుడు. ఆయన అభిషిక్తుడు. అప్పుడు రాజు అయ్యాడైనా, క్రీస్తు అయ్యాడైనా. ఆ అభిషిక్తులు అనే కంటే వీళ్ళు అలా అనుకుంటారు అంతే. అది
అభిషిక్తుడు అనే కంటే యాజకుడు అంటే ఆ, యాజకులు అంటే మంచిది. అంటే లోకల్ చర్చ్లో జనరల్గా వాళ్ళు అభిషేకించబడిన వాళ్ళు వాళ్ళని పెట్టకూడదు అని ఏమనకూడదు అనేటువంటి భావన ఎస్, సహజంగా ఉంది. అది వాస్తవం. అంటే నాయన కృష్ణ అనాయింటెంట్ అభిషేకింపబడిన వాడు అని అర్థం. ఏంటి అసలు కరెక్ట్గా వెస్టినేట్ మీరైతే ఆత్మ చేత అభిషేకించారు వేసుకోవచ్చు. ఎస్. దేవుడు దేని చేత అభిషేకించబడతారు? మరి సబ్జెక్ట్ కొంచెం బయటకు వెళ్ళిపోతున్నాం. ఆ డౌట్ చెప్పైనా రైట్, వినండి. పాత నిబంధనలు దేవాలయములు పనిచేసే వారందరినీ కూడా యాజకులు అంటారు. వాళ్ళని కూడా అభిషేకిస్తారు, యాజకులుగా అభిషేకిస్తారండి వాళ్ళని. కొత్త నిబంధనలు రాగానే అభిషేకము అనగా అర్థం ఏంటంటే నిర్ణయించబడుట అని అర్థం, నియమించుట అని అర్థం. ఈ పని కొరకు ఇతననే నేను నియమిస్తున్నాను అని అర్థం. అలాగే దేవుడు కూడా అపోస్తులను అభిషేకించాడు సేవ కొరకు. ఈ విషయాన్ని, ఈ అభిషేకత్వాన్ని గురించి ఒక మాట చూసుకుంటే, దేవుడు మనందరిని కూడా అభిషేకించాడు. అది చూద్దాం, బైబిల్లో బాగుంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు పేతురు రాసిన మొదటి పత్రిక చూడనా, దొరకదు. 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం మనసు పెట్టండి, ఆ భావాన్ని ఆలోచించండి. అయితే మీరు, పేతురు గారు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు. సందర్భం తెలియాలి ముందు. ఎవరు రాస్తున్నారు ఈ పుస్తకాన్ని? పేతురు గారు. ఎవరికి రాస్తున్నారు? క్రైస్తవులకు రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడు చదవండి ఇప్పుడు. అది అయితే మీరు చీకటిలో నుండి, అంటే ఒకనాడు పాపంలోను చీకటిలోను ఉన్నాం మనమంతా అని అర్థం. ఆశ్చర్యకరమైన దేవుని యొక్క వెలుగులోనికి మిమ్మును పిలిచాడు. యేసుప్రభు ద్వారా పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మిమ్మల్ని ఏం చేశాడంటే దేవుడు? ఏర్పరచబడిన వంశము. ఒకటి పాయింట్ మీరు ఏమయ్యారు చెప్పండి. చీకట్లో నుంచి, అంటే లోకంలో నుంచి, పాపంలో నుంచి ఎప్పుడైతే రక్షణ తీసుకొని బాప్తిని తీసుకొని ప్రభులోకి వస్తారో మీరు, అప్పుడు మీరు ఏమవుతారంట? ఏర్పరచబడిన వంశం అవుతారంట. ఫస్ట్ పాయింట్. మీకు వచ్చిన పేరు ఘనత. 2, రాజులు అవుతారట. పరిపాలకులు మీరు అవుతారట. పరిశుద్ధ జనం అవుతారట. ఇంకో మాట ఉంటుంది, మళ్ళీ చదవండి. మళ్ళీ అగైన్ ప్లీజ్. మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారిని దేవుని యొక్క గుణము యొక్క అతిశయాలను ప్రచురము చేయటానికి ఏర్పరచబడిన వంశము, రాజులు, యాజక సమూహము అన్న మాట. అది అంటలేజండి, అది మా సబ్జెక్ట్లో పాయింట్. అది మిస్ అయిపోయాం మనం. యాజక సమూహం అన్నాడు మనల్ని కూడా ఏం చెప్పినప్పుడు యాజక సమూహంగా చేశాడు. ఒకటి దేవుని చెప్తున్న ప్రజలు, రాజులు, ఇంకా యాజకులు, పరిశుద్ధ జనము, దేవుసొత్తైన ప్రజలు. అమ్మ ఎలాంటి క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి మనకి. సామాన్యులు కాదు ఇంకా మనం. చీకట్లో ఉండి చీకటిలో బతుకుతున్న మనలని, మరణ ఛాయలో ఉండి చావులో ఉన్న మనలని యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించటానికి లోకానికి వచ్చిన యేసు ప్రభు వారిలో ఏమైపోయాము అంటే మనము రాజులైన యాజకులు అయిపోయాం మనం. అంటే క్రైస్తవులు కూడా ఎవరు చెప్పండి? యాజకులు.
నిన్ను ఎలా యాజకుడిగా చేశాడు? యాజకుడు అవ్వాలంటే నీకు అభిషేకం కలగాలి, ముందు అభిషేకం పొందాలి. మరి నువ్వు ఎలాగ యాజకుడు అయ్యావు, ఎలాగ అభిషేకించాడు నిన్ను అంటే, యేసుక్రీస్తుని ఆత్మతో అభిషేకించిన దేవుడే నిన్నును ఆత్మచేత అభిషేకించాడు. చదవాలి ఇప్పుడు మాట. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38 ఆఖరి మాట చూడండి. ఉండండి, తీయాలి. నేను దొరికిందా? అపోస్తల కార్యాలు రైట్ 2వ అధ్యాయము 38 ఆఖరి మాట చూడండి. నేను పృథ్వీ చదువురాను, నువ్వు 2:38 చదువు, 38 చదువు. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. ఇప్పుడు చూడు, ఎందుకు పొందాలి బాప్తిసం? పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తులో బాప్తిస్మము పొందండి. అంటే యేసుక్రీస్తులో ఏముంది? పాప క్షమాపణ ఉంది. అది ఎక్కడ దొరుకుతుంది? బాప్తిసంలో దొరుకుతుంది. బాప్తిసంలో ఏముంది? పాప క్షమాపణ ఉంది. ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు కంటిన్యూ చేయి. అప్పుడంటే చూడు, ఆ మాట ఉందమ్మా, ఆగండి. అప్పుడు ఎప్పుడు? అదనమాట. బాప్తి పొందినప్పుడు, ఎప్పుడో మళ్ళీ కాదు, మళ్ళీని పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అప్పుడు నీకు ఆత్మ ఇచ్చాడు నాయన. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను యేసు ప్రభువులో బాప్తిసం పొందావో అప్పుడు నీకు ఏమిచ్చాడు? ఆయన కూడా పరిశుద్ధాత్మ ఇచ్చాడు. అలా ఆత్మచేత నేను ఏం చేశాడు తెలుసా అండి? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయమున 25వ వచనం, 27. రెండవ అధ్యాయం 27 చదువునాను. అయితే ఆయన అవునండి, దొరికిందా? చూడమ్మా. అయితే ఆయన వలన మీరు, సంఘమైన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది. అంటే పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహింపబడింది కదా బాప్తిసంలో. అది మీలో అభిషేకము నిలిచిచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు అన్నాడు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అదే అన్నిటిని గూర్చి మీకు బోధించిన ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచిచున్నారు. నిలిచి ఉన్నారు. అంటే అప్పుడే మనము యాజకులుగా, పరిశుద్ధ యాజకులుగా అభిషేకం జరిగిపోయింది. తర్వాత కొరింథీ పత్రిక వెళ్దాం. మళ్ళీ మీ ప్రశ్న ఇంకా వస్తాను, నేను ఇంకా కన్క్లూజన్కి వస్తాను. కొరింథీ పత్రిక ఏమైనా వచ్చినండి, అది 1వ అధ్యాయము 21వ వచనం. 2 కొరింథీ 1వ అధ్యాయము 21వ వచనం చూడు. నేను 2 కొరింథీ 1వ అధ్యాయము 21వ వచనం ఏముంది? మీతో దొరికిందమ్మా. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మీరు ఎలాగైతే కొరింథీయులారా మీతో కూడా నిలిచి ఉన్నట్లుగా మీరు ఎలా నిలిచి ఉన్నారో మేము కూడా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. మిమ్మల్ని అభిషేకించాడు దేవుడే, మమ్మను కూడా అభిషేకించాడు దేవుడే. ఎలాగా?
పరిశుద్ధాత్మ వరము చేత మనలందరినీ దేవుడు అభిషేకిస్తాడు. ఎక్కడ జరుగుతుంది చెప్పడైనా? బాప్తిస్మంలో. బాప్తిస్మలో ఏమని చెప్పినప్పుడు అభిషేకం కూడా ఉంది. మీరు బాప్తిస్మ పాఠంలో ఈ పాయింట్ని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ అభిషేకం గురించి మళ్ళీ ఇంకో పాఠం అవుతా చెప్తాను ఎప్పుడన్నా. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు కూడా ఏవయ్యో చెప్పండి, నేను దేవుని చేత అభిషేకించబడిన వారు, పరిశుద్ధ జనము, దేవుశుద్ధైన ప్రజలు, యాజకులు, రాజులు, ఏర్పరచబడిన వంశము, ఎన్ని అయిపోయాయి మనం. అయితే ఏంటంటే డెడికేషన్ అనాలి. డెడికేటెడ్ అంటే మనము దేవుని సేవ కొరకు అంకితం చేసుకోవటం. అది ఎవరికి విడిచిపెట్టాడంటే మీకు నాకు విడిచిపెట్టాడు దేవుడు. ఎవరైతే దేవునికి సేవ చేయటానికి నిర్ణయించబడతారో వారు దేవుని సేవకులుగా పిలువబడతారు. కాబట్టి యాజకుల గురించి మనం ఏమంటే యాజక ధర్మం జరిగించడానికి వచ్చాం మనం. వాళ్ళ యాజకులే, అందరూ యాజకులే, కానీ మనం ఏమయ్యాం ఇప్పుడు? యాజక ధర్మం చేయటకు వచ్చాము. అది కూడా చూద్దాం బైబిల్లో. మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. రోమ పత్రిక అనుకుంటున్నాను. రోమ పత్రిక 15వ అధ్యాయం. 15వ వచనం. రోమ పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం చదవండి. చూడండి, ఆయన దొరికిందా చెప్పాడు. అయినను అన్యజనుల అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేనంటే పౌలేమో యాజక గోత్రం చెందినవాడు కాదు, లేవి గోత్రం చెందినవాడు కాదు. పౌలు బెంజమిన్ గోత్రం చెందినవాడు. అలాంటి యాజకుడు అయిపోయాడు. ఇప్పుడు యాజకుడు అయిపోయాడు. నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు యాజక ధర్మం ఏంటి? సువార్త ప్రకటించటం, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వటం, సంఘంగా ఏర్పాటు చేయటం, సంఘాన్ని నడిపించటం, సంఘంలో ఉన్న కుటుంబస్తుల ఇంటిల్లో ఏదన్నా శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా ఎవరు వెళ్ళాలి? పూజారి వెళ్ళాలి. ఎవరిది? సువార్తికుడు, సేవకుడు వెళ్ళాలి. ఇది యాజక ధర్మం. కాబట్టి మనము యాజక ధర్మానికి అప్పగించుకోవాలి. అలాగూ నియమించబడిన వాడు యాజక ధర్మంలో ఉన్నవాడు. ఏమండి చెప్పాలంటే వాళ్ళు దేవుడి సేవకులు కూడా యాజకులే, అభిషేకించబడిన వారే. ఏనాయనా రైట్. అదండి దీనికి ఆన్సరు. ఏమన్నా అర్థమైందా? రైట్. వచ్చేయండి, లూకా సువార్తకు వచ్చేయండి. అనే అది నిర్ణయించబడి మీరు సేవలకు రావాలి. అప్పుడు యాజక ధర్మంలో చేయటకు రావాలి. అది ఏరైనా మళ్ళీ దాన్ని కొత్త ప్రకారం ఏంటంటే ప్రార్థన చేసి స్థానిక సంఘం పంపించాలి. మళ్ళీ అది ప్రాసెస్ మళ్ళా. రైట్. ఇప్పుడు మీరు ట్రైనింగ్ అవుతారా? మీరు ట్రైనింగ్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది కదండి. అప్పుడు మీరు బైబిల్ తర్బీదు పొంది తర్వాత మీ అందరికీ ప్రార్థన చేసిన తర్వాత మీరు బయటికి వెళ్ళండి నైనా సువార్త చెప్పండి అని ఒక అధికార పత్రం ఎప్పుడైతే మీరు పొందారో అప్పటి నుంచి మీరు యాజక ధర్మం జరిగించటానికి అర్హులైపోతారన్నమాట. అది రైట్. ఓకేనా? చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము. దూత వచ్చింది,
దూత దూత అక్కడికి వారికి కనిపించాడు. దూత ఏమండి గొర్రెల కాపర్లకి వర్తమానం చెప్పాడు. వీళ్ళు 15వ వచనంలో చూస్తే ఇక్కడ నోట్స్ రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పేస్తాను, అప్పుడు మీరు రెండో పాటలోకి వెళ్ళచ్చు. రెండో పాయింట్ ఏంటమ్మా? దూతలు వెళ్ళారు, వచ్చారు. వెళ్ళరి. ఓకే, బెత్లెహేము వరకు వెళ్ళరి. రాసుకోండి. లోక 2వ అధ్యాయము, లోక 2వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే అది వద్దులేండి, నోట్స్ రాసుకోండి. 16-17 వచనాలలో ఆలోచిస్తే గొర్రెల కాపరులు గొర్రెల కాపరులు గొర్రెల కాపరులు తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూసిరి. శిశువును చూచిరి. శిశువును చూసిరి. ఏనైనా శిశువును చూసిరి. తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. వారు చెప్పిన మాటలకు ఏనైనా విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. నెక్స్ట్ పేరు రాసుకోండి. 18 అని 2 లోక 2:18 రాసుకోండి. ఒకసారి చదువునన్నా విషయాలు. లోకసువార్త తీయండి ఒకసారి. 17-18 చదువునన్నా. పృథ్వీ చదువుమ్మా. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. అంటే ప్రకటించారు, వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు మనం ప్రకటించాలి. అంటే క్రీస్తు పుట్టుకుని చెప్పాలండి, చెప్పాలి. క్రీస్తు పుట్టుకుని చెప్పాలి. ఎందుకంటే మా చిన్నపిల్లలకి పుట్టుకొచ్చి తరానికి ఆయన ఎవరో, ఎందుకు పుట్టాడో, ఎలా పుట్టారో ఆయన తెలియదు కదా మరి. కాబట్టి తప్పకుండా చెప్పాలి. త్వర చదువున్నాము. 18 గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ ఆశ్చర్యపడ్డారా? మిక్కిలి ఆశ్చర్యపడ్డారా? మిక్కిలి అంటే ఏంటి చెప్పండి. ఇంకా అసలు దానికి లిమిట్ లేదనమాట అండి. అంటే ఇప్పుడు చెప్పండి, యేసు పుట్టుకను గూర్చి చెప్తే ప్రజలు ఏమవ్వాలి చెప్పండి? ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నవ్వుకుంటూ పోతున్నారు. ఎంత కదా నేను. ఆయన పుట్టుక గురించి చెప్తే ఆశ్చర్యపోయేటట్టుగా చెప్పాలి.
ఆశ్చర్యపోయే ఒక బోధన మీకు రేపు చెప్తాను. ఆయన పుట్టుక గురించి ఆశ్చర్యపోయే బోధ. ఎక్కడైనా మీరు మాట్లాడితే ఇలాగే చెప్పండి, ఆశ్చర్యపోయారు కదండి. అంటే రాసుకోండి, నెక్స్ట్ నోట్స్ రాసుకోండి, నోటు నెక్స్ట్ పేరు రాసుకోండి. ఈ మాటలను బట్టి లేదా పై మాటలను బట్టి అని మీ ఇష్టం. ఈ మాటలను బట్టి యేసు పుట్టుకను గూర్చి మనము కూడా ప్రచురము చేయాలి. ఎలాగనగా ప్రచురము చేయాలి. ఎలాగనగా మనము పిలిచిన వారందరూ, మా చర్చిలో క్రిస్మస్ రండి అని పిలుతాం కదండి. అప్పుడు మనము పిలిచిన వారందరూ మీరు చెప్పే సంగతులకు విన్నవారందరూ, మీరు చెప్పే సంగతులకు విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడేటట్టుగా చెప్పాలే తప్ప హాస్యాస్పదంగా అంటే జోకులు వేసుకుని నవ్వుకునేటట్టుగా, అదనమాట. హాస్యాస్పదం అంటే ఏంటంటే జోకులు వేసుకుని నవ్వుకుంటారు. ఈ అమ్మాయి డ్యాన్స్ బాగా వేసింది ఇవాళ, చచ్చిగా వాళ్ళు వేసారా డ్యాన్స్ మరే, ఇలాంటి జోకులు కాదు. ఆడి సైడ్ స్టెప్, ఎర్రది సైడ్ స్టెప్ కదా అంటారు కదండి. ఏంటది తప్పు. హాస్యాస్పదంగా ఉండకూడదు, చెప్పకూడదు. అది హాస్యాస్పదంగా చెప్పకూడదు. హాస్యాస్పదంగా చెప్పకూడదు. వాటిని విన్నవారు కన్నవారు దేవుని మహిమపరిచేటట్టుగా ఉండాలి. క్రిస్మస్ దేవుని మహిమపరిచేటట్టుగా విన్నవారు కన్నవారు దేవుణ్ణి మహిమపరిచేటట్టుగా ఉండాలి. ఎలాగునా యేసు పుట్టుక వేడుక జరిగితే దేవునికి మహిమ, ప్రజలకు సంతోషము. అది
దేవునికి మహిమ, ప్రజలకు సంతోషము. రెండోది జ్ఞానులు. ఎడ్డి పెట్టుకోండి. మనం ముగ్గురు చెప్పుకున్నాం కదా, మనం జ్ఞానులు కూడా వచ్చారు కదా నాన్న. జ్ఞానులు వచ్చారు కదా. టైటిల్ ఏంటి చెప్పాను, వెనకాలండి ఒకసారి. 1, 2, 3 చెప్పాను కదా. 1 దూతలు, 2 గొర్రెల కాపురులు, 3 జ్ఞానులు. యేసు పుట్టును దర్శించింది ఎవరు? యేసు పుట్టుకను దర్శించింది ఎవరు? మొట్టమొదట దూతలు వచ్చాయి, తర్వాత గొర్రెల కాపురులు వచ్చారు, తర్వాత ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. ఇప్పుడు జ్ఞానుల గురించి చదువుదాం. మాకు దొరకలేదా టైటిల్? రైట్. ఇప్పుడు వినండి, పాట వినండి. ఈ జ్ఞానుల గురించి చెప్తాను, పాట వినండి. వేళ మత్తయి సువార్తకు వెళ్దాం. చూడండి ఆయన. చెప్పారు కదా, త్వర చెప్తాను అది. రైట్. ఎస్, అవునవునవును, అది తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇది రాసుకున్నాం, ఇది చూద్దాం. తీయండి ఒకసారి. మత్తయి సువార్త 2 అధ్యాయం. కొంచెం మీ మనసు, మీ తనువు, ఈ శరీరం అంతా వాక్యం మీద ఉంచండి. మళ్ళా మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఒక్కసారి జ్ఞానుల మీద, యెరూషలేములో జరుగుతున్న కార్యక్రమాల గురించి మీరు మనసు పెట్టాలి. ఒంటి మీద వెళ్తున్నాం మనం. ఇప్పుడు మనం అందరం ఒంట్ల మీద వెళ్తున్నాం. ఎక్కడికి? యేసుప్రభుని చూడటానికి వెళ్తున్నాం, బెత్లెహేం వెళ్తున్నాం. ఏనన్నా నాతో పాటు రండి. రైట్. లూకా సువార్త, మత్తయి సువార్త 2 అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు నిర్మలయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో మల్కీపురం విద్యార్థులు బెత్లెహేమునకు వెళ్ళిరి. అనుకుందాం, ఇప్పుడు వెళ్తున్నాం. అదే మన పేరు పెట్టి చదువుకున్నాం అంతే. ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి. ఏనైనా తూర్పు దేశపు మందే, తూర్పు దేశం అండి మందే. తూర్పు దేశాల్లో ఇండియా దేశం ఉందండి. తూర్పు దేశాల్లో ఇండియా దేశం ఉంది కాబట్టి యెరూషలేమునకు వెళ్ళి, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చుతామని చెప్పిరి. యేసు ఎవరో రాజు, యూదులకు రాజుగా ఒక ఆయన పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం ఉదయిస్తుందని లేఖనాల్లో మేము చూసాం, తెలుసుకున్నాం. కాబట్టి మేము తూర్పు దేశం నుంచి వచ్చాము అని హేరోదుతో చెప్పారు జ్ఞానులు. 3 జ్ఞానులు ఉందండి అక్కడ 1వ వచనంలోని. తూర్పు దేశపు 3 జ్ఞానులు యెరూషలేముకు వచ్చానుందా? జ్ఞానులు అని ఉందా? చూడండి 1వ వచనం. అంతే. వాళ్ళు ఎంతమంది అయి ఉంటారు? మన అంకె ఇవ్వకూడదు. ఇంకా మనం అంకె ఇవ్వకూడదు. అక్కడ 3, 4, 5 అని చెప్పకూడదు. కానీ మన వాళ్ళు బైబిల్లో లేదు, 3 జ్ఞానులు అని బైబిల్లో లేదు. కానీ 3 జ్ఞానులన్నీ పెట్టేశారు. ఎందుకని? 3 వస్తువులు ఉన్నాయి కాబట్టి 3 పెట్టేశారు. కానీ మనం అలా చెప్పకూడదు. జ్ఞానులు వెళ్ళారు. అప్పుడు ఏం జరిగింది చూడండి. వీళ్ళు ఏం చేశారు? ఏం చేశారు వీళ్ళు? 10, 11 చదువుదాం. ఇప్పుడు అది సబ్జెక్ట్, అది మనది.
వెళ్ళి ఏం చేశారు ఆయన? వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరిను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పాను చూడండి. పూజించి 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 తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోలము కానుకలుగా అర్పించిరి, ఆయనకు సమర్పించిరి. ఏంటైనా బంగారము, సాంబ్రాణి, బోలము. నేను ఇక్కడ ఆలోచించానండి, వీళ్ళు జ్ఞానులు కదా. వీళ్ళు ఎవరినైనా వీళ్ళు జ్ఞానులు, బాగా తెలివైన వాళ్ళు. అలాంటి వీళ్ళు ఏంటి ఈ 3 వస్తువులు ఎక్కడి నుంచి మోసుకొచ్చారంట? తూర్పు దేశం నుంచి మోసుకుంటూ వచ్చారంటండి. పోనీ బంగారం అయితే పర్లేదులేండి, బంగారం ఇవ్వటానికి వచ్చారంటే బాగుంది అనుకున్నాను. యేసుప్రభు బంగారం ఇవ్వటానికి వచ్చారంటే పర్లేదులే అనుకున్నాను. అక్కడ నేను ఎక్కడ వచ్చిందంటే సాంబ్రాణి అన్నాడు. సాంబ్రాణి తెలుసు కదా నేను, మనం దేనికి ఉపయోగిస్తారు చెప్పండి దాన్ని? దూపం అదే దేవుడు కూడా వేస్తారండి? దేవుడికి వేస్తారా? దూప నైవేద్యాలు వేస్తారు, దూపం వేస్తారు. ఇంకా ఇంకా ఒరిజినల్ మనకు దొరికే సాంబ్రాణి అంటే ఒరిజినల్ కదంటారు, తెలుసా మీకు? అస్సలు ఒరిజినల్ కదంటండి. సాంబ్రాణి చాలా ఖరీదు ఉంటుందంట, చాలా ఖరీదు. ఒరిజినల్ సాంబ్రాణి అండి చాలా ఖరీదండి. ఒరిజినల్ మాత్రం దొరకదు, దొరికేది తక్కువ, కల్తీ ఎక్కువ. ఒరిజినల్ సాంబార్ చాలా కాస్ట్లీ ఉంటుందంటండి. సరే, దాని ఉపయోగం ఏంటి ఎంతకని? దేనికి ఉపయోగిస్తారు దాన్ని అని అంటే హోమార్పణకే ఉపయోగిస్తారు. హోమం చేయటానికి ఉపయోగిస్తారు. దీని పాత నిబంధనలు ఉపయోగించారు, అది చెప్తాను ఇప్పుడు తర్వాత. కాబట్టి యేసు ప్రభుకి హోమార్పణ చేయటానికి వచ్చారా, సాంబ్రాణి ఇచ్చారా? ఆలోచించాలి. పోనీ ఆవిడ బాధింతారు కాబట్టి, పిల్లోడు కాబట్టి, పశువుల పాకలో ఉండి లేకపోతే ఇంట్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు దోమలు కుట్టేస్తాయని ఏమైనా పొగైటగా ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? ఇచ్చింది ఎవరు అందుకని? జ్ఞానులు. అంటే జ్ఞానులు పట్టుకొచ్చి సాంబ్రాణి ఇచ్చారంటే ఏదో పరమార్థం ఉండాలి. ఇందులో ఉన్న దాగి ఉన్న పరమార్థం ఏంటి అని ఆలోచించానండి. మూడోది ఏంటంటే బోలం. బోలం అంటే ఏంటి తెలిసిందండి? సెంటు, అత్తరు. ఎందుకు ఉపయోగిస్తారు చెప్పండి? అత్తరు ఏంటి? యేసుప్రభుకి జ్ఞానులు అక్కడి నుంచి పట్టుకొచ్చి ఇవ్వాలండి అత్తరు. యెరూషలేములో దొరకదండి? యెరూషలేములో దొరకదా? ఎందుకు దొరకదు? దొరుకుతుంది. యేసుప్రభు ఉన్న కాలంలోనే చాలామంది అత్తరు పూసుకున్నారు. ఒక ఆవిడ అత్తరు పట్టుకొచ్చి చేస పట్టుకు ఇచ్చేసింది, అక్కడ ఉంటుంది. వీళ్ళు అంత దూరం వచ్చి అత్తరు అవ్వడానికి పెద్ద ఏముంటుందండి? ఇప్పుడు నేను అమెరికా నుంచి వచ్చానండి, అమెరికా నుంచి వచ్చాను, ఇంకో సాంబ్రాణి పట్టుకొచ్చాను తీసుకున్నాను అనుకున్నాను మా చర్చకు వచ్చి. బాబా ఏం చేసుకుంటాం బాబు దీన్ని ఇప్పుడు మేము ఇంట్లో పొగేసుకోమా? అప్పుడు ఎక్కడ చెప్పండి, మనం ఏమనుకుంటామంటే నేను అమెరికా వచ్చానండి, నేను మీకు కానుక తెచ్చానండి అన్నాడు. మంచిది. మనం ఏమనుకుంటామంటే అబ్బా కానుక $1 తెచ్చి ఉంటాడు మనకి. ఒక $1000 ఇస్తే సరిపోద్ది. $1000 ఎంత అవుతుందో తెలుసా అండి? 7 × 7 ఏమంటే $1000 అంటే 50 లక్షలు, 50,000 70 రూపాయలండి డాలర్ వచ్చి. 72 రూపాయలు ఉంది ఒక $1 వచ్చి. 1000 × 70 ఎంత? 70,000. కాదు, 1000 × 70 రూపాయలు వేసుకోండి, లెక్క కూడా రావు మనకి.
రూపాయలు అండి, 70,000 అండి. మనం ఎప్పుడు ఏమనుకుంటాం చెప్పండి? 70,000 ఇస్తాడు. ఇప్పుడు కనీసం ₹1000 ఇచ్చినా, $1000 ఇచ్చినా 70,000 అవుతుంది మనకి. అప్పుడు ఏదో ఇంకొచ్చింది అనుకుంటాం మనం. వచ్చి సడన్గా అది కూడా బాగుంది తెచ్చాను అన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఏంటి బాబు దీన్ని ఇవ్వటానికి ఎక్కడికి వచ్చావు? అమరుకి వచ్చావా? దక్షిణ దేశం నుంచి వచ్చాము, మేమేమో తూర్పు దేశం వెళ్ళాము. మేము యశ్వరకు బాల్ ఇవ్వటానికి. అమ్మా ఓకే ఓకే, అది యేసుక్రీస్తుకి ఇప్పుడు బాల్ ఇవ్వటానికి తాగడానికి ఇచ్చారంటే పట్టుకెళ్ళారా అనే ఆలోచన కూడా వస్తుంది మనకి. ఇందులో 3 వస్తువులు ఉన్న పరమార్థం ఏంటోనైనా ఈరోజు చెప్పుకుందాం, చెప్పుకుని త్వరగా వెళ్ళిపోదాం. రైట్, రాసుకోండి, రాసుకోవద్దు, వినండి. చూడండి ఒకసారి, మళ్ళీ చూద్దాం. లోక సువార్త, మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పిట్టలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలముగా కానుకలుగా అర్పించిరి. ఏనైనా రైట్, చూద్దాం. మత్తయి సువార్త బంగారం గురించి ఆలోచిద్దాం. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 17వ వచనం. బంగారాన్ని ఎందుకు ఇచ్చాడో చూద్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 17వ వచనం బంగారం గురించి ఎందుకు ఏమని రాయబడిందో బైబిల్ చూద్దాం. అవివేకులారా, అందులారా ఏది గొప్పది? బంగారం గొప్పదా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా అని అడిగాడు యేసుప్రభు వారు. అందులారా, అవివేకులారా ఏది గొప్పది? బంగారం గొప్పదా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయం గొప్పదా అని అన్నాడు. అంటే బంగారానికి, బంగారం దేంతో చూపిస్తున్నాడు చెప్పండి ఇక్కడ? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా అంటే బైబిల్లో బంగారాన్ని పరిశుద్ధమైన వస్తువుగా వాడారు. ఏమైనా బంగారం ఎలా వాడారు? పరిశుద్ధమైన వస్తువుగా వాళ్ళు వాడారు. అది బంగారము మూసలో వేసి అగ్గిలో వేసి దాని బయటికి లక్కొస్తుంది, దాన్ని మళ్ళీ అంతా పోస్తుంది. అలాగే యెరూషలేము దేవాలయం అంతా కూడా బంగారంతోనే దాన్ని నిర్మిస్తారు. కాబట్టి బంగారానికి దేని సూచనంటే మలిడం లేనిది గాను, తర్వాత పరిశుద్ధమైనది గాను సూచనకి వాడారు బంగారం బైబిల్లో. అది కూడా చూద్దాం ఒకసారి. దినవృత్తాంతాల 2వ రాజుల గ్రంథం. బంగారము పవిత్రతకు సూచనగా బైబిల్లో దాన్ని సూచించారు. చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను. దేవాలయం పరిశుద్ధం కదా అన్నట. యెరూషలేము దేవాలయం అనగా ఏం చేస్తాం మనం? పరిశుద్ధమైన దానిగా భావిస్తాం. కాబట్టి ఈ మందిరాన్ని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే వెలుపటను లోపటను బంగారముతో పొదిగించారు. ఏనండి 28 32
2 తలుపులను, ఒలీవ కర్రయు, వాటి మీద కెరూబులను, వృక్షమును, వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించాను. కెరూబుల మీదను, తమలాక వృక్షముల మీదను బంగారమును పొదిగించాను. మొత్తం దేవాలయం అంతా కూడా, దేవాలయము పరిశుద్ధమైనదిగా ఎలాగైతే పెంచుతామో మనం, ఆ పరిశుద్ధమైన దేవాలయానికి కూడా ఏం పెట్టారు చెప్పండి ఇప్పుడు? బంగారం. అంటే బంగారము దేనికి సూచనగా వాడారు వాళ్ళు? పరిశుద్ధమైన దానిగా వాడారు. అది సూచన ఏనా? అంటే అది ఎందుకు చూస్తుందంటే యేసు జన్మ పవిత్రమైనది, పరిశుద్ధమైనది అని సూచించటానికి జ్ఞానులు బంగారాన్ని ఉపయోగించారు అంతే. దానివల్ల బతుకుతారని కాదు. అక్కడ బంగారాన్ని జ్ఞానులు బంగారం ఇవ్వటంలో ఉద్దేశం ఏంటైనా యేసు జన్మ ఎలాంటిది చెప్పండి ఇప్పుడు? పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది ఆయన జన్మ. అందుకే కన్యక గర్భం గుండా ఆయన ఈ లోకంలో జన్మించాడు అని చెప్పటానికి ఆయన బంగారాన్ని ఇచ్చారు. 2 చూద్దాం చూడండి. రెండోది ఏంటంటే సాంబ్రాణి. ఈ సాంబ్రాన్ని బైబిల్లో ఎందుకు ఉపయోగించారో చూద్దామండి. లేవికాండం 24వ లేవికాండం 24వ అధ్యాయం 5వ వచనం. లేవికాండం 24వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ చూడండి. మీరు గోధుమ పిండి తీసుకొని, దొరికిందా నైనా? దొరికిందా? రైట్. 24:5. నీవు గోధుమ పిండి తీసుకొని దానిలోని 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమునకు సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యములను, 6 రొట్టెలను 2 దొంతులుగా వాటిని ఉంచవాలండి. అంటే 6, 6, 12 గోత్రాలకి 12 రొట్టెలు చేయాలి అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క దొంతు మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచవలెను. ఇక్కడ సాంబ్రాన్ని వచ్చింది నాయన. స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచాలి. ఈ సాంబ్రాన్ని ఎందుకు ఉపయోగించారు దేవాలయములో అని అంటే చూడండి. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమము, అది అంటలు చేయండి. అది హోమము. సాంబ్రాన్ని ఎందుకు ఉపయోగించారు చెప్పండి ఇప్పుడు? హోమానికి ఉపయోగించారు. యజ్ఞం. సాంబ్రాన్ని ఎందుకు ఉపయోగించారు నాయన? హోమానికి ఉపయోగించారు. లేవికాండము 16వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 16:15. అప్పుడతడు ప్రజలకు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి తన రక్తము తెచ్చి ఆ కోడి రక్తముతో చేసినట్లు దీని రక్తంతోనూ చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠం ఎదుటను దాన్ని ప్రోక్షించాను. ఇక్కడ పాప పరిహారార్థ బలిగా హోమం చేయడం జరిగింది. ఇక్కడ బలి జరిగింది. బలి ఏనైనా రైట్. నిర్గమకాండం 30వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమకాండం 30వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. ఏమండి? ఓకే, అది చేత నిర్గమకాండకి వెళ్ళే ముందు లేవికాండం 2వ అధ్యాయం కూడా చూద్దాం ఒకసారి. లేవికాండము 2వ అధ్యాయము
రెండవ వచనం చదువుదామండి. రెండవ వచనం 1, 2, 3 చదివండి ఆయన. వెరీ గుడ్. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండాలి. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాన్ని వేయాలి. యాజకులకు అహరోను కుమారులకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాన్ని అంతయు తీసుకుని ఏం చేయాలంట? అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థకంగా దహింపవలెను. మళ్ళీ చదువుతా చూడండి. సాంబ్రాన్ని అంతయు తీసుకొని బలిపీఠం మీద ఏమండి ఇంపైన యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలి దహన బలి అర్పించాలి అని చూడండి. అంటే సాంబ్రాన్ని దేనికి సూచనగా ఉంది? హోమంగా ఉంది. ఇంపైన సువాసన గల హోమముగా బలిగా ఉంది. అంటే యేసుక్రీస్తు వారు సర్వలోక పాపరహిత నిమిత్తము సిలువలో హోమం అయిపోతున్నాడని చెప్పటానికి సాంబ్రాన్ని సూచనగా ఇచ్చారు. అదండి యేసు పుట్టుక పవిత్రమైనది. సాంబ్రాలు ఏమని చెప్పండి అప్పుడు? హోమార్పణ అంటే ఏంటి? యజ్ఞం. ఆయన బలైపోతున్నాడు అని సూచించటానికి ఆనాడే జ్ఞానులు సాంబ్రాన్ని ఇవ్వటానికి ప్రథమ కారణం అదేనండి. 16 వచనం చూడండి. ఇప్పుడు 3వ వచనం ఆ నైవేద్యము శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవా అర్పించు హోమములో ఇది ఏంటంటే చెప్పండి? పరిశుద్ధం కదంట. అతి పరిశుద్ధము. హోమార్పణ అతి పరిశుద్ధం అంట. 16 వచనం చూడండి. 16 వచనం అందులో జ్ఞాపకార్థమైన భాగం అనగా ఏమండి దాని సాంబ్రానంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము అన్నట. హోమము. దీన్ని కొత్త నిబంధనలు చెప్పి చూద్దాం చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5 అధ్యాయము 1వ వచనం చూడండి. ఈ సాంబ్రానికి యెహోవాకు హోమార్పణ ఎలాగ జరిగిందో యేసు శరీరం కూడా అలాగే జరిగిందని చెప్తాడు చూడండి అక్కడ. ఎఫెసీ పత్రిక 5 అధ్యాయము 2, 3 వచనాలు చూడండి. అదుకోండి చూడండి. ఇటు ఉంటుంది నాయన. కొత్త నిబంధనలు ఉంటుంది చూడండి. నేను పేజీ నెంబర్ చెప్పండి. 175 పేజీ నాయన చూడు. కొత్త నిబంధనలు ఆయన బలి ఎలా చెప్పాడు చూడండి. 5:2 క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా. అక్కడ హోమార్పణ సాంబ్రాన్ని వాసన అంతే. ఎక్కడ చూడండి. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలి అర్పణగాను బలిగాను అర్పించుకుని తన దేహమే అర్పణగా బలైపోయింది అన్నాడు చూడండి. అంటే సర్వలోక పాప పరిహార్థ నిమిత్తం యేసు దేహం ఏమైపోతుంది? హోమం అయిపోతుంది. హోమం అంటే పొగ వెళ్ళిపోతుంది. ఆయన శరీరము అందరి కొరకు అర్పించబోతున్నాడు అని జ్ఞానులు ముందుగానే సూచించారు. ఏమిచ్చి? సాంబ్రాన్ని చదండి ఇవ్వటం. అది జ్ఞానం అంటే. అందుకే దేవుడు వాళ్ళని కూడా జ్ఞానులుగా పిలిచాడు. ఎంత జ్ఞానం అని నిజంగానండి. భవిష్యత్తు చెప్పారు వాళ్ళు. ఆ దూరం నుంచి ఏంట్రా బాబు సాంబ్రాన్ని వచ్చారంటే అందులో ఇవ్వటంలో ఉద్దేశం ఇదేనండి. చూపిస్తాను, ఆశ్చర్యపోతారు మీరు. ఏనైనా మత్తయి సువార్త సాంబ్రాణి
సారీ, హెబ్రీ పత్రిక 9:28 వచ్చింది చూడండి. హెబ్రీ పత్రిక 9:28 వచ్చును. అదిగోండి అలా 9:28 అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి, చాలు, అనేకుల పాపములను భరించుటకు హోమైపోయాడైనా, అర్పణ అయిపోయాడైనా. ఏమండి, సాంబ్రాన్ని ఎలాగైతే పాప పరిహార్థ బలిగా సాంబ్రాన్ని ఎలాగైతే వేస్తారో అలాగే క్రీస్తు మీకు శరీరంలో కనపడుతున్న ఆ శరీరం ఏంటి తెలుసా అండి? సాంబ్రాణిగా దేవునికి ప్రజలకి మధ్య పాప పరిహార్థ బలిగా అర్పణ అయిపోయాడు చెప్పటానికి సాంబ్రాన్ని సూచనగా వాళ్ళు ఇచ్చారండి. ఇకపోతే బోళం, దీన్ని సుగంధ ద్రవ్యం అంటారు బైబిల్లో. బోళము అంటే ఏంటంటే సుగంధ ద్రవ్యము అంటారు. అది చూద్దాం. ఈ బోళాన్ని ఎందుకు ఇచ్చారు ఒకసారి మనం చూస్తారండి. యోహాను సువార్త 19వ అధ్యాయము. ఇప్పుడు అందరూ తీయండి. యోహాను సువార్త 19వ అధ్యాయము. ఏనాయనా? యోహాను సువార్త 19వ అధ్యాయము. ముప్పై 39 వచనం చూడండి ఒకసారి. బోళం గురించి మాట్లాడుతున్నాడు చూడండి. అదేనైనా చూసారా, బైబిల్లో రాయబడిన ఒక వాక్యాన్ని అది ఎందుకు వాడారు, దాని అర్థం బైబిల్లో మళ్ళీ ఏం రాయబడిందని మన బైబిల్ పరిశీలిస్తే ఇవి బయటకు వస్తున్నాయి. 39 వచనం. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు అని చూడండి. అక్కడ బోళం అనే మాట వచ్చింది చూడండి. ఏనైనా పృథ్వీ కనిపించిందా? అంటే చూడు ఎలా కలుస్తున్నాం అంటే నైనా ఎలా చూడండి. జ్ఞానులు యేసు ప్రభువును పూజించడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం తెచ్చారు? కానుకలు తెచ్చారు. కానుకలు ఏమున్నాయి? బంగారం ఉంది, సాంబ్రాణి ఉంది, బోళం ఉంది. అరే ఇలా జ్ఞానులు కదా. యేసు ప్రభువును పూజించడానికి వచ్చినప్పుడు బోళం ఎందుకు తెచ్చారు? వీళ్ళు సెంటు తెచ్చారు. తేవటంలో ఉద్దేశం ఏముంది? అందులో దేవుని యొక్క ఆత్మీయ అర్థాలు ఏమున్నాయి? దేవుడు ఎందుకని వాటిని ప్రత్యేకంగా లిఖించాడు బైబిల్లో? అలాగ మన ప్రశ్న వేసుకుంటూ చదువుకుంటే అప్పుడు భావం మనసుకు పడుతుందండి. ప్రశ్న వేసుకుంటూ చదువుకోవాలి. అదే చదువుతున్నాం మనం. 39 చదవండి. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు శిలువ చనిపోయాడైనా సమాధి చేయాలి. అప్పుడు నికోదేము వచ్చాడు. బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చి 150 సేర్లు అంటండి. ఎంగాను ఎంత 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 దరికుడైతే ఎంత తెచ్చా చెప్పండి. దరికుడైనా 150 సేర్లు ఎత్తు అంటే తూకం తెచ్చాడట. అంతట వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ బోళం ఏమన్నాడు ఇక్కడ మళ్ళీ, ఆ సుగంధ ద్రవ్యములు ఆ శరీరానికి పూసి నారబట్ట చుట్టరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉంచెను. ఆ సమాధి సమీపంలో ఉండెను కనుక ఆ దినము
యూదు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టారు. అంటే యేసుక్రీస్తు వారు సమాధి అయిపోతున్నారు, చనిపోతున్నారు అని చెప్పటానికి సమాధికి సూచనగా ఈ బోలాన్ని ఇచ్చారండి. అది యేసుక్రీస్తు వారు అందరి పాపాల కొరకు సమాధి చనిపోతున్నారు, సమాధి చేయబడుతున్నారు అని చెప్పడానికి ఈ బోలాన్ని ఆయన ఇచ్చారు. ఇంకా మీకు రుజువు కావటానికి ఒక మంచి ఉదాహరణ చెప్తారండి. బైబిల్లో మంచి ఉదాహరణ ఉంటాయి, ఉదాహరణ కాదు వాక్యం ఉంటాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయం అందరూ చూడండి. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 13వ వచనం, 6వ వచనం అండి, 6వ వచనం అందరూ తీయండి, చదవండి. 6వ వచనం నుంచి 13వ వచనం చదువుదామండి. సందర్భాలు మనసులో పెట్టి చదవాలి. ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి అన్నాడు, మిక్కిలి విలువ అన్నాడు. ఎంత ఖరీదు తెలియదు, చాలా ఖరీదండి అది, సెంటు బొట్టలో. మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చింది. ఆయన భోజనంలో కూర్చొని ఉండగా దానిని ఆయన తల మీద పోసిందండి. ఏమన్నా ఒక స్త్రీ వచ్చేసింది చెప్పండి, అత్తరు బుడ్డు నెత్తి మీద శిరస్సు మీద పోసింది. శిష్యులు చూచి కోప్పడి, ఈ నష్టం ఎందుకు, నేను ఎదురుకుందా, ఈ నష్టం ఎందుకు, దీని గొప్ప వెలకమ్మి బేదలకు ఇవ్వచ్చని అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ ఏమన్నా చూడండి, వీళ్ళందరూనేమో నష్టపరిచేసింది, మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డిన పగలగొట్టేసింది, నెత్తి మీద పోయేసింది, నేలపాలు చేసేసింది. అయ్యో ఇంత నష్టం ఎందుకు చేసింది, అది కనుక అమ్మేసి కనుక బోల్ డబ్బులు వచ్చును, అది మాకు ఇచ్చేస్తే బేదలు పంచిపెట్టేద్దాము అని బేదల మీద ప్రేమ చెప్పని మాట్లాడుతున్నారు అందరూ, అంతే కదండి. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను అండి. స్త్రీలైనా మంచి కార్యం చేస్తారు, పురుషులు చేయరా? ప్రేమ ఎక్కువ వాళ్ళకే ఉంటుందండి. ఈమెను మీరెలాగా తొందర పెట్టుచున్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు కదా, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. అదిగోండి అంటారా చూసుకోండి, 12 వచ్చును. ఈమె ఈ ఎత్తరు, ఏమండి ఈ ఎత్తరు, ఈ బోలము, సుగంధ ద్రవ్యము ఈమె నెత్తి మీద పోసింది బతకుండగా స్త్రీ. అరిమత యేసు ఏం చేశాడు, చనిపోయినప్పుడు ఆయన పూసాడు, 150 చీరలు ఎత్తు ఆయన పూసాడు. దేనికి? యేసు దేహానికి. అంటే మొత్తం మీద ఈమె అత్తరు వేసిన, ఆమె అత్తరు వేసిన, అత్తరు కూడా బోలం వేసిన, దేనికోసం చెప్పండి. ఇప్పుడు చెప్పాడు ఇక్కడ చెప్పేశాడు, ఎత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసేనో. ఎంత బాగుందండి. అంటే యేసుక్రీస్తు వారు చనిపోతున్నారో అందరి కొరకు అని చెప్పటానికి సూచనగా ఈ బోలం ఇచ్చారు నాయన. చూసారా జ్ఞానులు ఇదండి, ఇది నాయన. ఇప్పుడు చెప్పండి, యేసు చనిపోయి ఎవరిని బ్రతికించారు చెప్పండి ఆయన. ముగిస్తున్నాను. యేసు చనిపోతున్నాడని, అందరి కొరకు చనిపోతున్నాడని జ్ఞానులు ముందుగానే బోలాన్ని సమర్పించడంలో ఉద్దేశం ఏంటి తెలుసా అండి? పాప పరిహారార్థ నిమిత్తము సర్వలోక పాపం కొరకు ఆయన భూసమాధి కాబోతున్నాడు అని చెప్పటానికి ఈ 3 వస్తువులను కానుగ్గా ఇచ్చారు, సమర్పించారు. ఇప్పుడు మరి మీరేం చేయాలి, నేనేం చేయాలి? ఏం చేయాలి చెప్తే జాగ్రత్తగానండి. ఆయన చనిపోయాడు,
చనిపోయి మనలను బ్రతికించాడు. చూడండి ఆయన ఇప్పుడు బైబిల్లో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక ఇది నోట్స్ అంతా ఇస్తాను మీకు నేను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఆయన ఉండండి. అదిగోండి, మనం చచ్చిపోయామంట. ఎంతనైనా దొరికిందా? ఎఫెసీ 2:1 వచనం, 2వ అధ్యాయము 1వ వచనం. ఏనైనా రైట్ చదువుమ్మా. మీ అపరాధము చేతను పాపము చేతను మీరు చచ్చారు. మనం చచ్చిపోయాము కనుక చూసారండి, చేసిన అపరాధాలు పాపాలకి క్షమాపణ ఏంటి ఇప్పుడు మరి? ఎలాగూ ఇక నేను ఆత్మీయంగా ఆత్మగా బ్రతికి ఆత్మీయంగా దేవుడిలో నేను వెళ్ళాలంటే ఏంటి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తుంటే చక్కటి సమాధానం దేవుడిస్తున్నాడు. కొంచెం మనసు పెట్టండి. ఆయన చనిపోయిన మిమ్మును క్రీస్తు ఎలాగూ చనిపోయి బ్రతికాడు, మీ నిమిత్తము చనిపోయి బ్రతికాడు, మిమ్మల్ని అదేవిధంగా మిమ్మల్ని కూడా బ్రతికించెను అని చూడండి అక్కడ. సూపర్ అండి. ఆయన మిమ్మను బ్రతికించెను. అమ్మాయి అప్పుడు మనం బ్రతికిపోయాం. బ్రతికిపోయి కూడా మన కొరకే బతుకుతున్నామా? ఏదైనా దేవుళ్ళు బ్రతుకు కూడా ఏం చేస్తున్నామా చెప్పండి? మన కొరకే బతుకుతున్నావా? మరి బతకట్లేదండి, మన కొరకే బతుకుతున్నాం. కానీ దేవుడు అలా చెప్పలేదండి. చనిపోయిన మీ కొరకు చనిపోయి మిమ్మల్ని బ్రతికించిన నేను మిమ్మల్ని బ్రతికించాను కదా. ఇక్కడి నుంచి ఎలా బతకాలి అంటే 2 కొరింథీ 5:15 రాసుకొని వెళ్ళండి. 2 కొరింథీ 5:15 రాసుకోండి నాయనా. ఇది మనసులో పెట్టుకోండి. రైట్, ఇక్కడి నుంచి మనమంతా దేవుని కోసం బతకటానికి ఒక నిశ్చయము 2021 నాటి నుండి గొప్ప నిర్ణయం చేసుకుందాం మనం. 15 2 కొరింథీ 5:15 రాసుకున్నారా? ఇంటికి చదవండి, రాసుకోండి. ఇప్పుడు చదవండి, నోట్స్ రాసుకోండి. అదుకోండి, ఉండండి. పేజీ నెంబర్ చెప్పమ్మా. 161 ఆయన 161 చూడన్నా. 2 కొరింథీ 5వ అధ్యాయము 15వ వచనం. జీవించేవారు ఇక్కడి నుంచి బ్రతకాలనుకుంటున్నామా? బ్రతికించాడు దేవుడు, బ్రతికించాడు. రైట్, ఏం చేయాలంట? తమ కొరకు. మరి ఇంకేంటి? అది ఇంకా బ్రతకాలనుకుంటున్నావా? అయితే నీ కోసం వద్దయ్యా. నీ కోసం నువ్వు బ్రతికితే ప్రాణం పోగొట్టుకుంటావు, నా కోసం బ్రతికితే ప్రాణాన్ని రక్షించుకుంటావు. యేసు మాట. బ్రతుకు వారికి మీదట తమ కొరకు కాక ఏముంది? చనిపోయి తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు చనిపోయినని ఏమని నిశ్చయించుకున్నాం చెప్పండి. ఇప్పుడు మేము అంటున్నాడా పౌలు గారు అంటున్నారు, మేము ఏమని తీర్మానం చేసుకున్నామంటే అది అందరి కొరకు చనిపోయిన ఆయన కొరకు నేను ఇక మీదట జీవించటానికే తీర్మానం చేసుకున్నాను అన్నాడు. మీకు వాగ్దానం వస్తే ఇదే రావాలి ఈ సంవత్సరం. ఇదే వాగ్దానంగా రాసుకోండి. ఇంకంతే, ఇదే వాగ్దానం. ఇంకా మీకు మళ్ళీ అక్కడ లాక్కోకుండా ఏదో అవుతుంది. మళ్ళీ ఇదే వాగ్దానంగా ఈ 2021 వాగ్దానంగా మీరు ఇది రాసుకోండి. ప్రభువా, నా కొరకు చనిపోయాను నీవు, నేను మిగిలిన కాలము నీ కొరకు బ్రతకటానికి నిశ్చయించుకుంటున్నాను అని మనసులో రాసుకోండి. ఏనైనా బాగుందా? రైట్. దేవుడు, మీరు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు కోరుకుంటున్న ఆయన మనసు. రేపు దీన్ని నోట్స్ రాసుకుందాం, ఓకేనా? ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. కళ్ళు మూసుకోండి.
ప్రార్థన. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన దేవా కన్న తండ్రి, జ్ఞానులందరూ వచ్చారు, కానుకలు సమర్పించారు. నక్షత్రం నడిపించింది అంటే పరికరాన్ని కానుకలు ఇవ్వటానికి ఆకాశము నుండి నక్షత్రం రావాల్సిన అవసరం లేదు నాయన. వాళ్ళ పట్టుకొస్తున్న వస్తువులు ఎంత విలువైన సమాచారం ఉందో గనుకనే హేరోదు నుంచి తప్పించబడి నక్షత్ర మార్గాన రాగలిగారు. అంటే మీ ప్రకృతి వాళ్ళు నడిపించింది అంటే ఆ వస్తువుల్లో, ఆ కానుకల్లో ఉన్న గొప్ప విలువైన జీవితాన్ని గురించి మేము నేర్చుకున్నాం. వినమట్టుకు విందురు కానీ గ్రహించరన్న వాక్య ప్రకారంగా కాకుండా మీ యొద్దకు వచ్చి మీ వాక్యాన్ని నేర్చుకుంటున్న నీ పిల్లలు తండ్రి, వారి మనోనేత్రం తెరవబడి గొప్ప సత్యాన్ని గ్రహించి నా కొరకు హోమం అయిపోయిన యేసుక్రీస్తు కొరకు నేను ఇక బ్రతుకుతాను అని, నా పుట్టుకలో నా జీవితంలో అనేక మంది దేవుని వైపు తిరిగే జీవితంలో ఉంటాను అని నీ పిల్లలు నిర్ణయం చేసుకుని వెళ్ళినట్లుగా హృదయ ప్రేరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సమర్పణ అనేది లేకపోతే నాయన మీ సేవలో నిలబడలేరు కనుక తండ్రి, నిజము చేదుగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది, తర్వాత మహా ఆనందంగా మారిపోతుంది. నీ పిల్లలకు వాక్య పక్షంగా నిలబెట్టండి తండ్రి. నాయన జీవితాన్ని హోమర్పణగా నీకు సమర్పణ చేసుకున్నట్లుగా నేను అనుగ్రహించి దీవించి నడిపించమని, రేపు మరికొరు సంగతులు నేర్చుకున్నట్లుగా మాకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.